ఇంకా మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదమ్మా. పోలీసులకు ఒక విలువ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పోలీసులు బానిసలు అయ్యారు. కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వాల్యూ వచ్చింది, ఒక విలువ అనేది మొదలైందని నిన్నటిదాకా అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదో మాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షానికి భయం మొదలయ్యింది, ఎవరికైనా భయం మొదలైంది. కాబట్టి రప్ప రప్ప డైలాగ్ ఒకటి, అమెరికా వెళ్ళి దాక్కున్నా ఆఫ్రికా వెళ్ళి దాక్కున్నా తీసుకొచ్చి చేస్తామని ఒక బెబ్బెబ్బే మాటలని 8 తర్వాత 9 అనేవాళ్ళు, సారీ 9 తర్వాత 8 అనేవాళ్ళు మాట్లాడే మాటలు అమ్మాయి అవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని రాజకీయం చేస్తున్నారు. ఎన్నో ఉండేవమ్మా. ప్రజల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కడు వైసీపీలో ప్రతిపక్షమే వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుందమ్మా. రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు అనుకుంటా. జైలుకి వెళ్తే అయ్యింది, నువ్వు అన్నమాట కరెక్టే. కానీ అట్లా లేదమ్మా. 100 రోజులు వెళ్ళినా, 10 రోజులు వెళ్ళినా, 5 రోజులు వెళ్ళినా హింస అనేది ఎట్లా ఉంటుందంటే ఒక రేంజ్ లో ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది రాంబాబు గారు తెలుసమ్మా మీకు? రీసెంట్ గా ఒక వీడియో పెట్టాలా, ఇట్టా కూర్చోబెట్టారు, ఆ కాలు మీద ఏడ కూర్చున్నాడు, ఈ కాలు మీద ఏడ కూర్చున్నాడు అని కూడా రాంబాబు గారు చెప్పారమ్మా. సేమ్ అట్టాగే ఉంది. ఆయన వీడియో చూస్తా ఉన్నా ఈయనలో కొద్దిగా తగ్గిద్ది. పోలీసులకు విలువ ఇవ్వాలి. పోలీసు అనేవాడు ఎవడు, ఏంది, ఎలా వచ్చాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఆయన ఉంటేనే మనం బయటకు వెళ్తాం, కాలు బయట పెట్టాలంటే ఆయన లేకపోతే మనం పెట్టాలి అనే సంస్కృతి, సంస్కారం అనేది వీళ్ళకి ఇంకా కలగట్లేదు అని నేను బాధపడతాను.